నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అపోస్తులుడైన పౌలు రోమ్లో చెరసాలలో ఉండగా ఫిలిప్పీ సంఘానికి ఈ పత్రికను రాశాడు. అప్పుడు ఫిలిప్పీ సంఘంలో కొంత విభేదాలు, స్వార్థం, గర్వం కనిపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఐక్యతతో, వినయంతో జీవించాలని పౌలు వారికి బోధిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలలో స్వార్థము చేతనైనను, వ్యర్థమైన అతిశయం చేతనైనను ఏదియూ చేయక వినయ మనసు కలిగి ఒకరినొకడు తనకంటే శ్రేష్ఠుడని ఎంచుకొనవలను అని చెప్తూ, దానికి ఉదాహరణగా 5వ వచనంలో క్రీస్తు మనసు కలిగి ఉండమని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. క్రీస్తు సాత్వికుడు, దీన మనసు కలవాడుగా ఉన్నాడు. ఇది మనందరికీ ఆదర్శం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకే వచ్చెను. ఇది క్రీస్తు ఒక సేవకుని వలె ఉన్నాడు అని తెలియజేసే వచనం. ఆయన సర్వాధికారి, మహోన్నతుడు అయినప్పటికీ తనను తాను దీనుడుగా కనుపరుచుకున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అని ధైర్యంగా చెప్తూ ఉన్నాడు. పౌలు సౌలుగా ఉన్నప్పటికీ క్రీస్తు ప్రత్యక్షత తర్వాత తన ప్రతి స్వభావాన్ని మార్చుకుని పౌలుగా క్రీస్తును పోలి నడుచుకున్నట్టుకు అభ్యాసం చేసి అలాగే నడుచుకుంటూ విశ్వాసులమైన మనందరికీ ఈ దినం పిలుపునిస్తూ ఉన్నాడు. క్రీస్తు మనస్సు అంటే వినయ మనస్సు అని అర్థం. ఆయన దేవుడై ఉండి దాసుని స్వరూపం ధరించాడు. క్రీస్తు మనస్సు అంటే విధేయత కలిగి ఉండడం అని అర్థం. ఎలా అంటే క్రీస్తు శిలువ మరణం వరకు తండ్రి చిత్తానికి లోబడిపోయాడు. క్రీస్తు మనస్సు అంటే త్యాగంతో కూడిన ప్రేమ అని అర్థం. తన స్వప్రయోజనం కోసం కాక మనలను రక్షించడం కోసం ఆయన జీవించాడు. క్రీస్తు మనస్సు అంటే సేవాభావం. ఇతరులను ఆశీర్వదించడమే ఆయన లక్ష్యం. వినయం, విధేయత, త్యాగముతో కూడిన ప్రేమ, సేవాభావం కలిగి జీవించే వారంగా మనమందరము ఉందుముగాక. ఆమెన్.